మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధికి విద్య ప్రామాణికమని విశ్వసించిన పూలే దంపతులు సామాజిక అసమానతల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడారని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సామాజిక అసమానతలు, కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. ముఖ్యంగా మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో చైతన్యం, సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందని పూలే దంపతులు ఆనాడు చాటి చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ బీజేపీ శ్రేణులు అల్వాల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్యారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను, యువతను, విద్యార్థులను ఏకం చేయడానికి, జాతీయ భావాన్ని పెంపొందించడానికి మన జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఇంటికి చేర్చే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. నేడు మన యాంత్రిక జీవన విధానంలో మరమనిషిలా మారుతున్నటువంటి సమాజ జీవితంలో దేశం పట్ల ఔన్నత్యము, దేశభక్తి గురించి నేటి యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో జరిగిన కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ. 140 కోట్ల మంది జనాభాను మనము కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా విభజిస్తున్నాం. కాబట్టి నేడు దేశంలో అనైక్యత వాదం పెరుగుతున్నది. నేటి భారతదేశానికి వెన్నుపట్టైనటువంటి నేటి యువత అబంధాన్ని, మారక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. కాబట్టి నేటి యువతను తట్టి లేపాలన్న ఉద్దేశంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా చేయాలని సంకల్పం కట్టుకున్నటువంటి దిక్సూచి అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నేడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అహ్మదాబాద్ నుంచి అగర్తలా వరకు దేశంలో మనమంతా ఒక్కటే, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, భేదం లేదన్న ఉద్దేశంతో కేవలం మూడు రంగులైనటువంటి జెండానే మన భారతదేశం ఐక్యంగా ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి ఈ తిరంగా ర్యాలీని అల్వాల్ డివిజన్లో ఈ సేవా నుంచి మొదలై మన ఓల్డ్ అల్వాల్ చౌరస్తా వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హల్ద్వానీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా ప్రాంగణాన్ని కొందరు మతోన్మాదులు కుల వివక్ష, అంటరానితనం పేరుతో గంగాజలంతో శుద్ధీకరణ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. సత్యాగ్రహ దీక్షలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని తన నిరసనను తెలిపారు. మీటింగ్ జరిగింది, ఎక్కడ నడిచిరో అక్కడ బీజేపీ వాళ్ళు దాన్ని శుద్ధి చేసి, నడిచిన చోట శుద్ధి చేయడం, ఏ ప్రాంగణంలో అయితే చేసిరో అక్కడ కూడా అవనాలు, పూజలు చేయడం, దాన్ని నిరసిస్తూ ఈ రోజు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన సికింద్రాబాద్ దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ కోట నీలిమ గారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఇక్కడ పంచిలాల్పేటలో ఈ యొక్క సత్యాగ్రహ ప్రోగ్రాం నిరసన చేసుకెళ్తున్నాం. ఒక దళితుడే కాకుండా ఏఐసిసి ప్రెసిడెంట్, గొప్ప నాయకుడు, ఎన్నో సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి వాళ్ళు ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తి ఒక ప్రోగ్రాం చేసుకుంటే, ఒక మీటింగ్కి వెళ్తే వారిని అంటరానితనంగా భావించి బీజేపీ వాళ్ళందరూ కలిసి
ఈ విధంగా చేయడం వారిని ఇన్సల్ట్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న దళితులని ఇన్సల్ట్ చేసే విధంగా వారి వ్యవహారం ఉంది కాబట్టి ఆ నిరసన వారు ఏదైతే చేసిరో దాన్ని ఖండిస్తూ వెంటనే ఎవరైతే ఇది పూజలు ఈ శుద్ధి చేసిరో వారి మీద కేసులు పెట్టి శిక్షలు వేయాలని కోరుతూ, అదే కాకుండా బీజేపీ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి. ఎందుకంటే వారు ఆధ్వర్యంలో జరిగింది ఇది ఈనాడే కాదు, గతంలో కూడా రాజస్థాన్ లో కూడా టీకారాం జొల్లి గారు ఎవరైతే ఉండేనో రామ్ మందిర్కి వెళ్తే అక్కడ కూడా ఇదే మాదిరిగా శుద్ధి చేసి హవనాలు హోమాలు చేయడం ద్వారా ఏం తెలుపుతారు, వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు, ఇప్పటికీ దళితులు అంటే ఇంటాలకే పరిమితం కావాలి, గుళ్ళకు రావద్దు, బళ్ళకు రావద్దు అని ఒక ఆలోచన. బీజేపీ వారి ఆలోచన అంతే ఏంది. అంబర్పేట్ తిరుమల నగర్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మహిళలు అమ్మవారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం నిర్వహించారు. అమ్మవారికి భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం లాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. గత 30 ఏళ్ల కిందట మరి అమ్మవారు ఇక్కడ నాగదేవతగా అవతరించి మరి ప్రతి ఒక్కరి భక్తులకు కూడా వారు అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చి మరి ఇంతింతై అలాగే ఇక్కడ ఈ రోజుకు ఇలా పెద్దగా జరిపించబడిందంటే చుట్టుపక్కల ఉన్న మరి అందరు సోదరి అందరూ కూడా వీళ్ళే ఆడవాళ్లే మరి అందరు మహిళలే మరి అమ్మవారిని నిలుపుకున్నారు. రేణుకా ఎల్లమ్మగా ఇక్కడ అవతరించి భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అందరికీ ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ నుండి కూడా అందరు వచ్చి కూడా ఇక్కడ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఇంత విశిష్టత ఉన్న అమ్మగారు ఇక్కడ పోలీస్ లైన్స్ లో మరి నెలకొల్పి ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే మరి గత 30 ఏళ్లుగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ఆధ్వర్యంలో మాతుజే సలాం రాష్ట్రీయ పతంగ్ డిజైన్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సూచనల మేరకు కాంగ్రెస్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బాగంబర్పేట్ డివిజన్లోని పార్టీ కార్యాలయంలో పతంగ్ డిజైన్ కార్యక్రమం నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ నా గాలిపటం, నా గుర్తింపు, నా ఆలోచనలు, నా ఎగురుడు, దారం నా చేతిలో ఉంది, ఆకాశమే నా కాన్వాస్ అంటూ యువతుల్లో సృజనాత్మకతను పెంపొందించారు. ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతను చేకూర్చేవి ఆలయాలేనని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఏబి రవీంద్రారెడ్డి అన్నారు. ఆనంద్బాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అనంతరం
బ్రహ్మోత్సవాల కార్యక్రమ విశేషాలను వివరించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రావణ శుద్ధ దశమి శనివారం నుండి శ్రావణ శుద్ధ చతుర్థి బుధవారం వరకు 22 అక్టోబర్ 2026 నుండి 26వ తేదీ వరకు 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహక అధికారి పర్యవేక్షణలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రబాబులో వెంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 22/8/2026 నుండి 26/8/2026 అనగా శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి వరకు అత్యంత వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల అనగా 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవయుతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి మా ఆలయ కార్యనిర్వహణాధికారి కేబి రవీంద్రరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో చక్కగా కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజున ఉదయం రోజున కోయిలవారి తిరువంజనము, ఆలయం అంతా కూడా శుభ్రపరచుకోవడము, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, ఆ తర్వాత మరియు అంకురార్పణ మరియు ఆ రోజున సాయంకాలము దీక్షా స్వీకరణ మొదలగు పూజా కార్యక్రమాన్ని కూడా వీక్షించాలని ఉంటున్నాయి. రెండో రోజున గరుడ హోమము మరియు దేవతా ఆరాధన అన్ని కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ధ్వజారోహణము మరియు సాయంత్రము అదే రోజున వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో దాతల సహకారంతో చేయబడింది. దేవాలయంలో గరుడ హోమం ముఖ్యమైనది. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుటకు గరుడ ముద్ద తీసుకొని దేవాలయంలో ఆరగించినట్టు వాళ్ళకు పిల్లలు కలుగుతారని ఇక్కడ ప్రతీతి. మరియు సుదర్శన హోమంలో మొత్తము ఈతి బాధలు ఏదైనా మిగతా గ్రహ దోషాలు అవన్నీ ఉంటే పోతాయని ప్రతీతి. సుదర్శన హోమం కూడా ఇక్కడ ప్రత్యేకమైన హోమం. కళ్యాణం కురుమ రైతు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లహరి రిసార్ట్స్ యజమాని గడ్డిపాటి హరిబాబుపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ప్యానెల్ 2 నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఈ ఆరోపణలు చేశారు. పటాన్చెరు మండలం బానూరు గ్రామానికి చెందిన కురుమ రైతు కరికె సత్యనారాయణ 1994లో భూమిని కొనుగోలు చేశారని, 2004లో రిసార్ట్స్కు దారి కోసం హరిబాబు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని నాయకులు తెలిపారు. అయితే మరో 2 ఎకరాల భూమిపై కూడా హక్కు కల్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులస్తులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసిన ఎవరిని వదలం. ఇలా ఎగ్గమల్లేశంలో వదులుతలేము. ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకేలు వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకోం కాదు బిడ్డ హరిబాబు. నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193 సర్వే నెంబర్ 200 బానూరు మండలంలో ప్రభుత్వ భూములు బానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పటాన్చెరు మండలికి వస్తుంది ఇది బానూరు గ్రామం. ఈ లహరి రిసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము. కేపీహెచ్బీ కాలనీ సర్దార్ పటేల్ నగర్లో సుధా ఆత్మహత్య పైన కేపీహెచ్బీ పోలీసులు స్పందించారు. శ్రీ సాయి లేడీస్ హాస్టల్లో హౌస్ కీపింగ్గా పనిచేస్తున్న సుధా 2 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిందని తమకు డయల్ 112 ద్వారా హాస్టల్ ఓనర్ సమాచారం ఇచ్చారని అన్నారు. 3 ఏళ్లుగా హాస్టల్లోనే నివాసం ఉంటున్న సుధా కుటుంబ సభ్యులతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుందన్నారు. సుధా పెద్ద కుమారుడు తండ్రిని పెట్రోల్ పోసి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండగా చిన్న కుమారుడు గంజాయికి బానిసై తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్లు సుధా బంధువులకు తెలిపిందన్నారు. కుటుంబ సభ్యుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సోదరి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రూమ్ లో ఫ్యాన్ కి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిందని చెప్పి సమాచారం ఇస్తే ఇమీడియట్లీ మా పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి వెరిఫై చేసింది. ఆమె పేరు సాయి సుధా, 50 years అని చెప్పి తెలిసింది.
ఆమె అక్కడ హాస్టల్లో ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా హాస్టల్లోనే పనిచేస్తుంది, అక్కడే ఉంటుంది. ఈమె యాక్చువల్గా నెగిటివ్ వచ్చేసి జన్వాడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈమె. వీళ్ళు వచ్చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుర్కాంజల్లో సొంత ఇల్లు ఉంది ఈమెకి. అక్కడ 2023 సంవత్సరంలో ఈమె పెద్ద కొడుకు అనురాగు వాళ్ళ సొంత తండ్రినే పెట్రోల్ పోసి ఆస్తి తగాదాలో చిన్న ఏజ్ 25 ఇయర్స్ తగాదాలని చెప్పి తెలిసింది. దాని గురించి ఇంకా క్లారిటీగా తెలియదు. ఆ అబ్బాయి సొంత తండ్రినే పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఆ కేసు మర్డర్ కేసులో అతనికి లైఫ్ కన్విక్షన్ అయి ప్రజెంట్ జైల్లో ఉన్నాడు అతను. ఈమెకి ఇంకొక కొడుకు, చిన్న కొడుకు ఉన్నాడు, ఈ అభిషేక్ అని చెప్పి. ఈ అబ్బాయి కూడా ఈ తాగుడికి గాంజాకి అలవాటు పడి నేను చంపేస్తా అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మని భయపడించుకునే క్రమంలో ఆమె వాళ్ళ చిన్న కొడుకు కూడా దూరంగా నాకు ఇల్లు వద్దు ఏదొద్దు అని చెప్పి ఇక్కడ హాస్టల్లో వచ్చి ఒక మేడ్ సర్వెంట్గా ఉండి జీవనం సాగిస్తూ ఉంది. ఎవ్రీడే వీళ్ళ చెల్లెలు రాజేశ్వరి అని చెప్పి ఈమె ఇక్కడనే మన కుకట్పల్లి లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళ చెల్లెలకి రోజు ఫోన్ చేసి నా జీవితం ఎందుకు ఇలా తయారైంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, వీడేమో గాంజాకి అలవాటు నిన్ను చంపేస్తా అని చెప్పి భయపడిస్తున్నాడు. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ప్రోత్సహించే కార్యక్రమం మల్కాజ్గిరి కమిషనరేట్లో నిర్వహించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి చేతుల మీదుగా ఉత్తమ సేవా పథకాలను అందజేశారు. ఆల్ ఉమెన్ పోలీస్ బ్యాండ్ టీమ్ 6 మంది యంగ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ సాక్సోఫోన్ నేర్చుకొని ఉన్నారు, డ్రమ్స్. యాజ్ ఎ టీమ్ ఇవాళ మనందరము ముందు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది విమెన్ ఆఫీసర్స్ యాజ్ పోలీస్ అన్ని రకాల డ్యూటీస్ చేయగలరు, అన్ని దాంట్లో రాణించగలరు, ఆల్ వర్టికల్స్లో వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలరు అని చెప్పడానికి బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఒక ఉదాహరణగా నిలిచింది. వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఎంటైర్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఆఫీసర్స్ అందరూ కూడా కంగ్రాచులేట్ చేయడం జరుగుతుంది నా తరఫున. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ మెమరబుల్ డే మాకు. అండ్ మీ అందరి ముందు కూడా పర్ఫామ్ చేస్తున్నారు. చాలా వర్సటైల్గా అన్ని రకాల సాంగ్స్ కూడా. అండ్ సాక్సోఫోన్ ప్లే చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. అండ్ దిస్ షోస్ దేర్ మెంటల్ ఎజిలిటీ ఆల్సో, ఫిజికల్ ఎబిలిటీ ఆల్సో. అండ్ మీ అందరి సమక్షంలో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మా డీజీ గారి ఫేవరెట్ సాంగ్ కూడా పాడారు ఈరోజు. అండ్ ఈ సందర్భంగా 88 ఆఫీసర్స్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మన తెలంగాణ ఫార్మేషన్ డేకి తర్వాత రిపబ్లిక్ డేకి తీసుకున్న ఆల్ మెడల్స్ 88 మంది ఆఫీసర్స్కి. చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని దర్శకుడు, నటుడు సరాజ్ మోహితి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర పరిశ్రమలో తీవ్ర స్థాయిలో వివక్ష కొనసాగుతుందని అన్నారు. సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ రాజకీయ కారణాలతో తమ చిత్రాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ షెరాజ్ మెహదీ సినిమా విడుదలకు ఎదురవుతున్న సమస్యలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. దాని గురించి నేను చాలా ప్రెస్ మీట్లు, చాలా ఇంటర్వ్యూలు, చాలా వీడియోస్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. అంటే ఇది ఒక కాంట్రవర్సీ కాదు, ఇది ఒక బాధ. ఇది ఎవరికి రాకూడదు అని నేను కోరుకుంటాను ఫస్ట్. కానీ పర్లే, కానీ ఈ బాధ ఎందుకు వచ్చిందో, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదో, ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇండస్ట్రీలో, యాక్చువల్గా ఈ సమస్యలు ఏంటి, ఇవాళ కొంచెం నేను బ్రీఫ్గా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటారు కదా, అంటే అనుకుంటారు, పాపం వాళ్ళకి కోరికలు ఉంటాయి, చాలా హోప్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి కొన్ని నిజాలు తెలియాలి. ఇంకా వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి స్టేట్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు ఉంటాయి తెలియాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ దగ్గరికి వెళ్ళగానే తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ ఏంటనేది. ఎందుకంటే ఇందులో కొంతమంది మన స్టార్స్ ఉంటారు, మనకి ఇష్టమైన స్టార్స్ ఉంటారు, వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఇది. ఆ తర్వాత కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం.
అంటే కొత్త వాళ్ళు అనేది ఎప్పుడు రాకూడదు, పైకి రాకూడదు, ఏది చేయకూడదు, నువ్వు ఎందుకు వస్తావు అనేది వాళ్ళకి ఇది ఒక నెపోటిజం, మోనోపోలీ, బిగ్ ప్లేస్ ఇది. అయితే నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఏంటంటే ఉన్నది నేను చెప్పాలి. ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నప్పుడు మనం చెప్పాలి, తెలియాలి ప్రతి ఒక్కరికి. పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతి వేడుకలను జిఎంఆర్, జీవీఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టి విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. జయంతి సందర్భంగా పటాన్చెరువు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిఎంఆర్ యువసేన, జీవీఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి పైగా యువకులు రక్తదానం చేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.